పిచ్చుకలంకను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం పనులు చేపడుతుందన్నారు మంత్రి కందుల దుర్గేష్. ముంబైకి చెందిన ఓబెరాయి బృందం ప్రతినిధులతో పిచ్చుకలంక ప్రాంతాన్ని పరిశీలించారు. పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతం అనువైందన్నారు. 4 దశాబ్దాలుగా ఓబెరాయి గ్రూప్స్ అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఆ పిచ్చుకలంకలో హోటల్స్, రిసార్ట్స్ల అభివృద్ధి వల్ల ఉభయ గోదావరి జిల్లాలకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూడా పాల్గొన్నారు. ఆయన ఒబెరాయ్ హోటల్స్ లో గడిచిన 4 దశాబ్దాలుగా అదే సంస్థలో ఉంటూ ఒబెరాయ్ హోటల్స్ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు ఒబెరాయ్ హోటల్స్ కి, వినోద్ గోస్వామి గారు సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ గారు, ఆయన ఒబెరాయ్ వారు నిర్మించేటువంటి హోటల్స్ అన్నింటినీ కూడా ఏ రకంగా చేయొచ్చనేటువంటి ఆలోచనతోటి ఎంతో సేవలు అందిస్తున్న వ్యక్తి. ఇవాళ ప్రత్యేకంగా మన పిచ్చుకలంకనే అభివృద్ధి చేయడానికి పర్యాటక పరంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. గతంలో కొన్ని రోజుల క్రితం, ఒక 15-20 రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి గారితోనూ, ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా నాతోనూ వారు చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే, ఒకటి, ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా తిరుపతిలో, విశాఖపట్నంలో 3 చోట్ల కూడా విల్లాస స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్